హాయ్ హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే మనకి ధనత్రయోదశి శుభాకాంక్షలు అండి అందరికీ కూడానండి. మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నిన్న షాపింగ్కి అయితే వెళ్ళలేదు, బట్ ఉన్న దాంట్లోనే నేను ఈరోజు మనస్ఫూర్తిగా పూజ చేయాలి అని అనుకున్నాను. సో అందుకే అలా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈసారి అయితే మనకి అక్టోబర్ 18 సాటర్డే రోజు అయితే ధనత్రయోదశి అయితే పడిందండి. బట్ 6:30 నుండి 9:30 లోపు చేసుకోవాలంట మార్నింగ్ అయితే. బట్ చాలామంది ఈవినింగ్ కూడా చేస్తున్నారు, అలా కూడా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. సో నేనైతే మార్నింగే చేశాను. ఎలా చూసాను అనేది అయితే ఇప్పుడు చూడండి. సో ఇలా పీఠం అయితే పెట్టేసుకున్నాను. మనకి లక్ష్మీ కుబేరుల ఫోటో అయితే బయట అవైలబుల్లో ఉంది పూజా స్టోర్స్లో. సో అది తెచ్చుకోండి. లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను నేను. సో నేను ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాను, బాగాలేదని లాస్ట్ ఇయర్ ఇంకో ఫోటో అయితే తెచ్చుకున్నాను. సో అలా ఫోటో పెట్టుకున్నాను, దీపాలు పెట్టుకున్నాను. అండ్ ఉట్టప్పుడు మీరు ఎలా దీపాలు పెట్టుకున్నా పర్వాలేదండి, బట్ పూజలప్పుడు మాత్రం వీలైనంత వరకు నెయ్యి దీపమే పెట్టుకోండి. సో నేను కూడా ఈరోజు అలానే నెయ్యి దీపమే పెట్టుకున్నాను. అలానే పరమాన్నం వండితే మంచిదంట. సో ఈరోజు పరమాన్నం వండేసుకున్నాను, దీపాలు పెట్టుకున్నాను, నిండు చెంబు కూడా పెట్టాను. సో అలా మంచిగా పూజ అయితే చేసుకున్నాను. సో అదనమాట. ఈరోజు చాలామంది కూడాను యమదీపం అనేది పెడతారు. ఒకవేళ వీలైతే మీకు నచ్చితే మీరు పెట్టుకోండి, నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదు. అదేవిధంగా కుబేర కొంచెం కూడా పెడతారు. నేను లాస్ట్ ఇయర్ పెట్టాను, బట్ ఈరోజు నా దగ్గర అవైలబుల్లో లేదు, సో అందుకే నేను పెట్టలేదు. అదేవిధంగా కుబేర కుండలు కూడా పెడతారండి బయట మనకి పూజా స్టోర్లో. మనకి అవి సెట్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి, మీకు కావాలంటే అవి తెచ్చుకొని చేసుకోవచ్చు. లేదు అంటే మనకి 10 రూపీస్ కుండలు కూడా దొరుకుతున్నాయి వేరేగా, అవి కూడా తెచ్చుకొని చేసుకోండి. అందులో ఏమేమి వేయాలి అని అంటే, ఒక కుండలో రైస్, ఒక కుండలో కందిపప్పు, ఒక దాంట్లో పసుపు, కుంకుమ అండ్ లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు, మనకి క్రిస్టల్ సాల్ట్ అండ్ లక్ష్మీ గవ్వలు, మన గోమతి చక్రాలు, అలాంటి గురువింద గింజలు, అలా చిల్లర నాణ్యాలు, అలా అన్నీ వేసుకోవచ్చు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. సో అలాంటివన్నీ పెట్టి చక్కగా కొబ్బరి కుండలు అనేవి పెట్టేసి మంచిగా పూజ అయితే చేసేసుకోండి. సో అది ఈరోజు ధనత్రయోదశి రోజు చాలామంది గోల్డ్ అండ్ సిల్వర్ కూడా తీసుకుంటారు. ఎవరికైనా వీలైతే వెళ్ళి అది కూడా తీసుకోండి. ఒకవేళ వీలు కాదు, మేము తెచ్చుకోలేము అనే వాళ్ళైతే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే కొన్ని వస్తువులు చాలా మంచిదంటండి. అందులో ఒకటి చీపురి, పసుపు కొమ్ములు అండ్ క్రిస్టల్ సాల్ట్, బెల్లము, మంచి పసుపు కుంకుమ, అలాంటివి కూడా తెచ్చుకోవచ్చంట. సో అలా కూడా ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకోండి. నేను కూడా తర్వాత 10 అయితే నేను కూడా తెప్పిస్తాను, బట్ ఈరోజు నేను తెచ్చుకోలేదు, మా ఆయనగారితో తెప్పించుకుంటాను. సో అలాగా మనస్ఫూర్తిగా కూడా పూజ చేసుకోండి. సో అదనమాట. చిన్నవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే మీకు నచ్చితే కనుక పూజ అనేది ట్రై చేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే మీకు ఏమైనా నా పూజలో మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. నేను ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటున్నాను. నాకు తెలిసినంతట్లో, నేను తెలుసుకున్నంతలో నాకు వచ్చినట్టు నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో చెప్పండి. నాకు ఎవరైనా ఇక ముందు మనం ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా, ఎవరైనా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా, లేదా ఎవరైనా ఏమైనా చెప్పాలి అనుకున్నా, లేదు ఫర్దర్గా మనం ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నాం అలాంటివి కూడా ఎవరైనా చెప్పాలంటే చెప్పండి. సో మనం అలా చేద్దాం అనమాట. సో అది పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. నా పూజ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి, చెప్పండి. సో అది ఇక్కడ మీకు నేనైతే పూజా విధానం ఎలానే చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేసుకుంటూ ఉన్నాను. దీపాలు, అక్కడ కాయిన్స్ పెట్టాను, నిండు చెంబు, పరమాన్నం వండుకున్నాను, కొబ్బరికాయ కొట్టాను, ఇలా మనస్ఫూర్తిగా ఉన్న దాంట్లోనే పూజ చేసుకున్నాను. సో ఈ కోకోనట్ బ్రేకర్ అనేది నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. 231 అరౌండ్ అలా పడింది. ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గో చెక్ ఇట్ అవుట్ అండ్ చేస్తున్నాము. వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.